హలో అండి, అందరికీ హాయ్, నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు చపాతీ చేసుకుంటూ ఒకటి శ్రీకృష్ణుడి స్టోరీ చెప్పుకుందామండి. ఈరోజే చదివాను నేను. శ్రీకృష్ణుడి దగ్గరికి దుర్యోధనుడును ధర్మరాజు ఇద్దరు కూడా వస్తారట. వచ్చిన తర్వాత దుర్యోధనుడు అడుగుతాడు ఏమని అంటే, నేను 100 మంది అంటే మేము అన్నదమ్ములం కదా, నా తమ్ముళ్ళందరికీ కూడా నేనే అండగా ఉంటాను, అయినా నన్ను ఎవరు గుర్తించట్లేరు. కానీ ధర్మరాజు ఆయన తమ్ముళ్ళ మీద ఆధారపడుతుంటాడు, అయినా కూడా అతన్నే గొప్పవాడంటారు ఎందుకు అని అడిగాడట. అప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడట, మీ ఇద్దరికి సమాధానం నేను తీసుకొచ్చి చెప్తాను. మీరేం చేయాలి అంటే సాయంత్రం వరకు తిరిగి నేను చెప్పిన పని చేసుకురావాలి అని చెప్తాడనమాట. సరే చెప్పండి అని అంటే, దుర్యోధనుడినేమో నువ్వు సాయంత్రం వరకు తిరిగి ఒక 5 మంచి వాళ్ళు, నీకంటే 5 మంచివారిని తీసుకురా అని చెప్పేసి అంటాడనమాట. అలాగే ధర్మరాజుకేమో నువ్వు ఈ సాయంత్రం వరకు ఒక 5 చెడ్డవారిని తీసుకురా నీకంటే అని చెప్తాడన్నమాట. చెప్పిన తర్వాత ఇద్దరు వెళ్ళిపోతారు, చెరొక దిక్కు వెళ్ళిపోయి వెతికి మళ్ళీ ఈవినింగ్ వరకు ఖాళీగా వచ్చేస్తారట. వచ్చేసిన తర్వాత ఏమైంది అని శ్రీకృష్ణుడు అడిగితే, దుర్యోధనుడు అంటాడట, నాకంటే మంచివారు ఒక్కరు కూడా దొరకలేదు, అందుకే ఖాళీగా వచ్చేసాను అన్నాడట. మరి ధర్మరాజుని అడిగితే ధర్మరాజు, నాకంటే చెడ్డవారు ఎవరూ లేరు, అందరినీ వెతికాను, ఎవరు కనబడలేదు నాకు, అందుకే నేను ఖాళీ వచ్చాను అన్నాడట. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడట, ఇగో ఇది సమాధానం. ఎందుకు అంటే ఎవరికైనా కూడా ప్రతి ఒక్కరిలో చెడు వెతకడమే ఒకటి దొరుకుతుంది, కానీ మంచిని ఎవరు కూడా గుర్తించట్లేరు అని చెప్పేసి అని ఇప్పుడు దుర్యోధన్ని, నువ్వు అందుకే నిన్ను చెడ్డవాడనే పేరుకు వచ్చింది, నువ్వు ఒక్కసారి కూడా మంచి గుర్తించలేవు, అన్నిట్లో అందరిలో నువ్వు చెడ్డే వెతుకుతున్నావు అని చెప్పేసి దుర్యోధను అంటాడట. ధర్మరాజు చూసిన ఆలోచన ఎట్లా ఉంది, ఆయన అందరిలో మంచినే చూస్తుండు, చెడును చూడట్లేదు, కాబట్టి అందరూ నాకంటే మంచివారే అని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఇది విషయము అర్థం చేసుకోవాలి అని చెప్పేసి అంటే, ఇది ఎందుకు అంటే ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా చెడుని వెతకడమే ఎక్కువ అయిపోతుంది, నెగిటివే ఎక్కువ ఆలోచిస్తుంది తప్పితే పాజిటివ్ అనేది లేదు. ప్రతి ఒక్కరిలో ఎక్కడ నెగిటివ్ దొరుకుతుందా అని చూడడం తప్పితే పాజిటివ్ లేదు. కాబట్టి అలా చూడకుండా అందరినీ మంచిగా చూడాలి, పాజిటివ్ దృష్టితో చూస్తే ఈ కోపాలు, అసూయలు, ద్వేషాలు ఏమీ కూడా ఉండవు. ప్రతిదీ కూడా విమర్శించడం అనేది అలవాటు మానుకుంటే మంచిది అనేటువంటి దీని సందేశం. థ్యాంక్ యూ.